పోయినా పర్వాలేదు. మీరందరూ నాకు ఒక కుటుంబం ఉంటే నేను ఒక్క ఆమెను 100 మందికి చెప్పగలను. మీరు కూడా మీ కుటుంబంలో పోయి మీకు తెలిసిన వాళ్ళకందరికీ కళ్ళు తాగడం వల్ల ప్రమాదం ఉంటుంది, మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ప్రమాదం ఉంటుందని వాళ్ళకి కొద్దిగా మారుస్తారని మీపై నమ్మకంతోనే ఈ ప్రోగ్రాం చేసినాం. మీకు తెలిసినంత వరకు మనం మార్చడానికి ప్రయత్నించాలి. ఇంకొకటి, విద్యార్థులు కూడా ఏమైందంటే చిన్న చాక్లెట్ ఇక్కడ లేకపోవచ్చు, వచ్చే ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరించడం జరుగుతుంది. ఎప్పుడైనా పట్టణ ప్రాంతంలో ఎక్కువగా చాక్లెట్లలో మన ఏదైతే స్కూల్స్ ఉంటాయో కాలేజీలో చాక్లెట్స్ అమ్ముతుంటారు. అది చాక్లెట్ తినగానే మీకు ఒక రకమైన మత్తులో ట్రాన్స్ పోతారు. దానివల్ల మీరు ఎక్కడ ప్రయాణిస్తారో తెలియదు, మిమ్మల్ని ఎలా యూజ్ చేసుకుంటారో కూడా తెలియదు. కాబట్టి మీరు ఎవరైనా చాక్లెట్స్ ఇచ్చినా ప్రపంచంలో ఒకటండి, ఏదైనా ఫ్రీ ఇస్తే తీసుకోకూడదు. ఫ్రీ ఎవ్వరు ఇవ్వరు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఏదైనా ఇస్తున్నారంటే మనపై ఆశలు పెట్టుకొని ఇస్తారు. వాళ్ళ ప్రేమ అంత ప్యూర్ అయిన, ప్రపంచంలో అందరికైనా ప్రేమ, ప్యూరిటీ ఉన్న ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ అయినప్పటికీ నీకెందుకు ప్రేమిస్తారు, నా వంశం నిలబడాలి, వీళ్ళు బాగా చదువుకోవాలి, నా వంశానికి మంచి పేరు కావాలి అనే ఒక ఆశతో మాత్రం నిన్ను ప్రేమిస్తున్న తల్లిదండ్రులు ఉన్న ఈ ప్రపంచంలో మీకు ఎవరైనా ఫ్రీ ఇచ్చినట్లయితే, ముఖ్యంగా ఆడపిల్లలకి ఏదైనా చాక్లెట్ కానీ ఇంకేదైనా ఆశ చూపించినట్లయితే మీరు ఖచ్చితంగా అది తీసుకోకూడదు. అది మీకు ప్రమాదానికి గురి చేస్తున్నట్టే లెక్క. ఎప్పుడైనా థమ్స్అప్ కానీ ఇంకే వాటర్ కానీ ఏదైనా బాటిల్ ఓపెన్ చేసి ఉంది తాగండి అంటే మీరు తాగకూడదు. ఆ బాటిల్ ప్యాక్ ఉన్న బాటిల్ మాత్రమే. మీకు ఎవరైనా ఇప్పుడు బేకరీకి వెళ్తారు, బేకరీ తాగకూడదు. మీ కళ్ళ ముందే ఆ థమ్స్అప్ బాటిల్ ఓపెన్ చేసి ఉండాలి. ముందే ఓపెన్ చేసి ఉంటే అలా ఏదైనా కలిపే ప్రమాదం ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి అన్ని మీరు దయచేసి బాగా పాటించి, మీరు మాకంటే విజ్ఞానవంతులు, సెల్ ఫోన్ వాడకుండా ఇల్లు ఎవ్వరూ లేరు, ఒక్కరు కూడా దొరకరు కూడా. యూట్యూబ్ లో చూస్తున్నారు, ఫేస్బుక్ లో చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో మాకంటే మీరు పర్ఫెక్ట్ ఉన్నారు. కాబట్టి మంచి విషయాల వైపు పయనించినట్లయితే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. 5 నిమిషాల ఆనందం కొరకు మన 100 సంవత్సరాల జీవితాన్ని పాడు చేసుకోకూడదు. మీరందరి గ్రామంలో ఉన్న ప్రజలందరూ తల్లిదండ్రులు మిమ్మల్ని చాలా కష్టపడి ఇక్కడి వరకు తీసుకొని